వేదిక మీద ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు కొండబాల కోటేశ్వరరావు గారు, రాష్ట్ర ప్రభుత్వ గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు గారికి, హస్తకళల సంస్థ రాష్ట్ర ప్రభుత్వ చైర్మన్ నాయుడు సత్యనారాయణ గౌడ్ గారికి, అట్లాగే మదిర మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహారావు గారికి, వివిధ రాజకీయ పార్టీల నాయకులకి, మెప్మా అధికారులకి, మెప్మా అంటే ఇప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్గానే దాన్ని కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఇందిరా ఐకేపీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సిబ్బందికి, అట్లాగే ఈ డ్వాక్రా సంఘాలుగా మనందరం పిలుచుకునేటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్కి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వడ్డీ లేని రుణాలకు సంబంధించిన వడ్డీల్ని మీ అందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఆ వడ్డీలు చెల్లించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి మున్సిపాలిటీస్లో, అర్బన్ సెంటర్స్లో ఉన్న మహిళలందరికీ దాదాపు 5,000 కోట్ల రూపాయలకు సంబంధించిన వడ్డీలు ఈరోజు మనం ఒకటే రోజు రాష్ట్ర వ్యాప్తంగా చెల్లిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు మదిర పట్టణంలో కూడా ఉన్నటువంటి మహిళా సంఘాల సభ్యురాలు అందరూ తీసుకుంటున్న లోన్లకు సంబంధించి వడ్డీని ఈరోజు మీ అందరి సమక్షంలో చెల్లించడం కోసం, మీకు అందించడం కోసం ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. సరే, చాలామంది మహిళా సంఘాలు, ఇందిరా క్రాంతి పథం, ఇందిరా మహిళా శక్తి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, డ్వాక్రా సంఘాలు, ఇది సర్వసాధారణంగా మాట్లాడుతూ ఉంటారు. ఏదో మామూలు ఆషామాషి వ్యవహారం లాగానే చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఈ వడ్డీ లేని రుణాల్ని పొందుతున్న మహిళల్ని, ఆ వడ్డీ లేని భారం లేకుండా రుణాలు పొందుతూ వ్యాపారం చేసుకుంటూ ఆ డబ్బులను కుటుంబ అవసరాల కోసం వాడుకుంటూ, కుటుంబ అవసరాలు తీర్చుకుంటూ, పిల్లలు చదివించుకుంటూ, ఇల్లు కట్టుకునో ఇతర కార్యక్రమాలకు వాడుకుంటున్నటువంటి ఏ మహిళ గుండెనైనా మీరు తట్టి కొట్టి చూడండి, వాళ్ళకు తెలుస్తుంది దాని విలువేంటో, దాని అవసరం ఏంటో. ఎందుకని అంటే ఈ సంఘాల్లో సహజంగా మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు, పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాలకు సంబంధించిన మహిళలందరినీ సంఘాల్లో సభ్యురాలుగా చేసి వాళ్ళందరి చేత వ్యాపారాలు చేపించి, వడ్డీ రుణాలు అందించి వ్యాపారం చేపించి వాళ్ళని ఆర్థికంగా నిలదొక్కుకోవటం కోసం ఏర్పాటు చేసినటువంటి ఆలోచన ఇది. మరి ఇది లేనప్పుడు ఏంటి పరిస్థితి, ఎలా ఉండేది అని అంటే ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే చిరు వ్యాపారులు కానీ, లేకపోతే పిల్లలు చదువుకోవటానికి కానీ, లేకపోతే ఇంట్లో ఎవరికో ఒంట్లో బాగలేకపోతే కానీ, లేకపోతే ఇల్లు కట్టుకోవటానికి కానీ, లేకపోతే ఇంకేదో అత్యవసరం వచ్చి కానీ, ఒక 1000 రూపాయలు అవసరపడితే ఇంట్లో లేకపోతే బ్యాంకు పోతే రూపాయి ఇచ్చేవాళ్ళు కాదు. పోనీ ఎవరి దగ్గర పోవాలి, అసలే పేదరికంలో ఉన్నాం, ఎవరి దగ్గర పోయి 1000 రూపాయలు అడిగితే నీకు ఈ రోజుకే టికానా లేదు, నీకు 1000 రూపాయలు ఇస్తే నువ్వు నాకు ఇచ్చేది ఏముందని చెప్పి ముఖం చాటేసి వెళ్ళిపోయేటట్టు రోజులు మనం చూసాం. పొరపాట్లు ఎవరైనా ఇస్తే కూడా గిరిగిరి వడ్డీతో డబ్బులు ఇచ్చి రోజు మీ అందరి దగ్గర జలగలు పీల్చినట్టు ఆ వడ్డీని పీలుస్తూ అప్పులు పీలుస్తుంటే మీ శ్రమ మొత్తం కూడా ఆ వడ్డీ కట్టడానికి, దానికి కట్టడానికి అయిపోయేది. కుటుంబం అంతా కూడా నానా రకాలైన ఇబ్బందులు పడేది.
అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ సమాజాన్ని బయటికి తీసుకొని వచ్చి మీకు ఆ భారం లేకుండా చేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు శ్రీమతి సోనియా గాంధీ గారు కానీ ఇందిరాగాంధీ గారు కానీ ఆనాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు కానీ ఈ కార్యక్రమాన్ని వడ్డీ లేని రుణాల్ని రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘ సభ్యురాలను గ్రూపులుగా చేర్చి ఎన్ని వేల కోట్లైనా సరే ఈ మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి, వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కునేటట్టుగా చేయాలనేటువంటి ఒక గొప్ప కార్యక్రమం, మానవత్వంతో కూడినటువంటి కార్యక్రమంతో ఏర్పాటు చేసింది ఈ ఇందిరా క్రాంతి పథం. అటువంటి ఇందిరా క్రాంతి పథాన్ని ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు పెద్ద ఎత్తున వడ్డీ లేని రుణాలు ఇవ్వటం వల్లే గతంలో ఏ వడ్డీ వ్యాపారస్తుడి దగ్గరకు మీరు పోయి 10 రూపాయలు లేకపోతే 1000 రూపాయలు అడిగిన పరిస్థితుల్లో మీకు గిరిగిరి వడ్డీ వేసి లేకపోతే ముఖం చాటేసిన పెద్దలే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మీరు ఏర్పాటు చేసుకున్న తర్వాత మీరు పోగేసుకున్నటువంటి డబ్బులతో మీరు వ్యాపారం చేసుకోవడం కాదు, అటువంటి పెద్దలే వచ్చి మీ దగ్గర అప్పు తీసుకునేంత పరిస్థితికి ఈ పథకం ద్వారా వచ్చింది. మీకు ఇవాళ ఎవరి దగ్గర తల దించుకునే పరిస్థితి లేదు. మీకు సంఘంలో సభ్యులుగా చేరి మీ అవసరాల కోసం నేను ఎవరి దగ్గర తలదించను, ఆత్మగౌరవంతో బతుకుతూ నా కుటుంబాన్ని బతికించుకోవటం కోసం కావలసిన విధంగా బ్యాంకులతో నేరుగా మాట్లాడి అతి తక్కువ వడ్డీకి ఇప్పించడం కాదు, కొద్ది రోజు పావలా వడ్డీకి, అసలు పావలా వడ్డీ కూడా వద్దు, అసలు వడ్డీ లేకుండా చేయాలనేటువంటి ఆలోచనతో చేసినటువంటి గొప్ప కార్యక్రమం. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు వడ్డీలు 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 గిరిగిరి వడ్డీలు చక్ర వడ్డీలు వేసేటువంటి వ్యక్తులందరినీ పక్కకు నెట్టేసి ఈరోజు బ్యాంకుల ద్వారా మీకు వడ్డీలు ఇస్తే మీ అందరినీ ఎదుగుదలతో ముందుకు తీసుకొని పోతా ఉంటే మధ్యలో మన రాష్ట్రం వస్తే మనం ఇంకా ఈ సంపదను ప్రజలకు పంచొచ్చు, మనం ఆర్థికంగా ఎదగొచ్చు అని బలమైనటువంటి ఆశతో రాష్ట్రాన్ని తెచ్చుకుంటే 10 సంవత్సరాలు ఈ ఇందిరా క్రాంతి పథకం వడ్డీ లేని రుణాలని పూర్తిగా ఎత్తేశారు. మహిళలు ఆర్థికంగా ఎదిగి ఎవరి మీద ఆధారపడకుండా ఆత్మగౌరవంతో బతికే పరిస్థితి నుంచి మళ్ళీ తిరిగి ఆ వడ్డీ వ్యాపారస్తుల దగ్గరకో లేకపోతే ఇంకోళ్ళ దగ్గరకో ఇంకొక మోతుబారి దగ్గరకో పోయి ఆధారపడాల్సిన పరిస్థితిని 10 సంవత్సరాలు మనందరికి చూపించారు. తిరిగి మళ్ళీ ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత నేను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేశాం. ఈ రాష్ట్రం తెచ్చుకున్నదే పేదవాళ్లు సామాజికంగా ఎదిగి సమసమాజ నిర్మాణం కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలు వనరులు అన్ని ప్రజలకు పంచడం కోసం, అందరూ సమానంగా ఎదగాలనేటువంటి ఆలోచనతో తెలంగాణ రాష్ట్రం వస్తేనే ఈ వనరులు అందరికీ సమానంగా పంచబడతాయనేటువంటి ఆలోచనతోనే సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఇచ్చారు. మరి ఇచ్చిన లక్ష్యం నెరవేరట్లేదు. తిరిగి మనల్ని ప్రజలు ఎన్నుకున్నారు, ఆ లక్ష్యాన్ని నెరవేర్చాలంటే తప్పనిసరిగా ఇందిరా క్రాంతి పథకం తిరిగి వడ్డీ లేని రుణాల్ని ఈ రాష్ట్ర వ్యాప్తంగా మొదలు పెట్టాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. భారం అవుతుందన్నారు. భారం ఎవరి కోసం? ఎంత భారమైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గం మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన మహిళల కోసం మోయటానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి నిర్ణయం తీసుకొని మళ్ళీ తిరిగి మొదలుపెట్టాం కాదు, మొదలుపెట్టే రోజు చాలా దీక్షతో చెప్పాం. సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాల్ని ఈ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు పంచుతాం. ఆ 20,000 కోట్ల రూపాయలకి వడ్డీని వాళ్ల తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులకి కడతదని ప్రకటించాం. అందరూ నవ్వారు, హాస్యాస్పదం అన్నారు. 20,000 కోట్లు సాధ్యమా అన్నారు. ఇది కాదన్నారు. అవుతుందని చెప్పాం. సాధ్యం కాని దాన్నే, అసాధ్యం అనుకున్న దాన్నే సాధ్యం చేసి చూపించడమే మా ప్రభుత్వం యొక్క లక్ష్యం. తప్పనిసరిగా చేసి చూపిస్తామని కేవలం 20,000 కోట్లు కాదు, ఇవాళ 26,000 కోట్ల వరకు ఇవాళ వడ్డీ లేని రుణాలు రాష్ట్రంలో పంపిణీ చేస్తా ఉన్నాం. ఇప్పటికే
20,000 కోట్ల రూపాయలు మార్చి వరకు వడ్డీకి సంబంధించిన డబ్బుల్ని చెక్కుల రూపేణా అందరికీ గ్రామీణ ప్రాంతాల్లో పంచాం. ఇప్పుడు ఈ రోజు 5,000 కోట్ల రూపాయలకి 26,000 కోట్ల రూపాయలు ఇప్పటికే 21,000 కోట్లకి ఆల్రెడీ వడ్డీ లేని రుణాలకు సంబంధించిన చెక్కులు అందించాం. ఈరోజు 5,000 కోట్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మొదటిసారి రిలీజ్ చేస్తూ మీ అందరి సమక్షంలో పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఒకటేసారి పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టాం. అందులో భాగంగానే ఈరోజు మధిర పట్టణంలో కూడా ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సభ్యులు మెప్మా పేరు మీద ఉన్నటువంటి సభ్యురాళ్ళకి ఇవాళ వడ్డీ లేని రుణాలు మీకు అందించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం చేస్తున్నప్పుడు మా అందరికీ ఒక అనుభూతి, ఈరోజు మా తల్లులకో చెల్లెళ్లకో పేదవాళ్లకో మధ్యతరగతి కుటుంబాలకో మా చేతనైనంత చేయగలుగుతున్నాం. వాళ్ళు ఆత్మధైర్యంతో తల ఎత్తుకొని బతికే పరిస్థితిని ఈరోజు మేము తీసుకురాగలుగుతున్నాం. ఇది చాలు మా జీవితానికి, ఇంకా ఎంత దూరం అయినా ప్రయాణం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎన్ని వేల కోట్లకైనా వడ్డీ లేని రుణాల్ని పంచడానికి సిద్ధంగా ఉన్నామని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా ధైర్యంగా మీకు చెప్తాం. నేను ఒక విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. ఏ ఉన్నతమైన ఆశయంతో దీన్ని మొదలుపెట్టి మీకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామో అందుకున్నటువంటి ప్రతి మహిళ ఆలోచన చేయండి. కేవలం వడ్డీ లేని రుణం తీసుకోవటం కాదు మన లక్ష్యం. తీసుకున్న రుణంతో వ్యాపారం చేయాలి, వ్యాపారంతో లాభాలు ఆర్జించాలి, ఆ లాభాలతో తిరిగి పెట్టుబడి పెట్టాలి, తిరిగి వ్యాపారాలు సాధించాలి. ఆర్థికంగా నీ కుటుంబం కూడా ఈ సమాజంలో సమానంగా ఎదగాలి. అదే ఈ పథకం యొక్క లక్ష్యం. అది సాధించకపోతే మనం అనుకున్నట్టు చేసే కార్యక్రమానికి అర్థమే లేకుండా పోతుంది. దయచేసి ఈరోజు వడ్డీ లేని రుణాలు తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా నేను మెప్మా చూస్తున్న అధికారులని కలెక్టర్ గారిని కూడా అదే అడిగాను. మనం ఇస్తా ఉన్నాం, వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు అనేది కూడా నిత్య పర్యవేక్షణ చేస్తున్నారు. వాళ్ళు వ్యాపారాలు చేసుకోవడానికి కావాల్సినటువంటి అవకాశాలను కూడా మనమే కలిగించాలి. ఎందుకంటే వాళ్ళు నిన్నటిదాకా ఇంట్లో నుంచి బయటికి రానటువంటి మహిళలు ఇప్పటికిప్పుడే వాళ్ళ చేతిలో డబ్బు పెట్టి వ్యాపారం చేసుకోండి అంటే వాళ్ళు ఏం చేసుకోవాలో తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు అందుకోసం ఇచ్చిన డబ్బుతో ఏ వ్యాపారం చేసుకోవచ్చు, ఏ వ్యాపారం చేసుకుంటే లాభాలు ఆర్జించవచ్చు, ఆ చేసే వ్యాపారానికి మార్కెటింగ్ ఎక్కడుంది, ఆ కొనుగోలు కేంద్రాలు అవసరమైతే వాళ్ళు చేస్తున్న వ్యాపారానికి సంబంధించిన ఉత్పత్తి చేస్తున్న వస్తువులు కూడా ప్రభుత్వాలు ఏ రకంగా కొనుగోలు చేయడానికి అవకాశం ఉందనేటువంటి వ్యవస్థలు కూడా వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్పి ఒక్కొక్కళ్ళకు అవసరమైతే ఒక్కొక్క ప్రాజెక్ట్ రిపోర్ట్ లాగా తయారు చేసి కూడా వాళ్ళకి ఇచ్చి ఆ రకంగా ట్రైనింగ్ చేయగలిగినప్పుడే మనం ఇచ్చినటువంటి వడ్డీ లేని రుణాలతో వాళ్ళు వ్యాపారాలు చేసుకోగలరు. దానికి సంబంధించిన సకల మొత్తం వ్యవస్థని కాగితాల రూపేణా తయారు చేసి మీ అందరికీ ఇవ్వవలసిందిగా కూడా నేను అధికారులకు స్పష్టంగా రాష్ట్ర స్థాయిలో చెప్పాను, ఈ జిల్లా స్థాయిలో చెప్పాను, ఈరోజు పట్టణ స్థాయిలో కూడా చెప్తా ఉన్నా. మాకు కొన్ని కళలు ఉన్నాయి, నిజమే. తప్పనిసరిగా మహిళలు చేత చిన్న చిన్న కుటీర పరిశ్రమలు పెట్టించాలి, కాటేజ్ ఇండస్ట్రీస్ పెట్టించాలి, ఉత్పత్తులు పెరగాలి. ఉత్పత్తి రంగంలో మహిళల ప్రముఖమైనటువంటి పాత్ర ఇంటి నుంచే మొదలు కావాలి. అలా మొదలయ్యే కార్యక్రమాలు అనేకం ఈరోజు మనం ట్రైనింగ్ ఇవ్వచ్చు. ట్రైనింగ్ అవసరమైతే ట్రైనింగ్ సెంటర్స్ని ఈ మధిర పట్టణంలో ఏర్పాటు చేయడానికి కావలసినటువంటి వ్యవస్థను కూడా ఏర్పాటు చేయవలసిందిగా నేను అధికారులకి ఇప్పుడే స్పష్టంగా చెప్పాను. ఒకవేళ అవసరం అనుకుంటే నేను కూడా ఎన్జిఓ సంస్థలతో కూడా మాట్లాడి ఈ నగరంలో ఉన్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి మధిర పట్టణంలో ఉన్న మహిళల కోసం రకరకాలైనటువంటి ట్రైనింగ్ ఇవ్వటానికి, ప్రాజెక్ట్ రిపోర్ట్లు తయారు చేయడానికి ఈ మధిర పట్టణంలో వ్యవస్థని ఏర్పాటు చేస్తానని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. వెంటనే కుట్టు మిషన్లకు సంబంధించి పెద్ద ఎత్తున ట్రైనింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం. మామూలు కుట్టు మిషన్లు కాదు, ఈరోజు మాస్ ప్రొడక్షన్ తీసుకొచ్చేటువంటి కుట్టు మిషన్లు వచ్చాయి. ఆ కుట్టు మిషన్లు ఒక్కొక్క వ్యక్తికి ఇవ్వడానికి అవకాశం ఉండకపోవచ్చు. ఒక ట్రైనింగ్ సెంటర్లో ఏర్పాటు చేసి మీ అందరికీ ట్రైనింగ్ ఇప్పించి మీరు నిష్ణాతులైన తర్వాత మీకే లోన్లు ఇప్పిస్తే మాస్ ప్రొడక్షన్లో మీరే స్టిచ్చింగ్ చేసి
అనేక వ్యవస్థలకి సంస్థలకి ఇవ్వచ్చు. అనేక బ్రాండెడ్ కంపెనీస్కి సంబంధించినటువంటి ఆర్డర్స్ తెచ్చుకుంటే వాళ్ళకే మనం కుట్టించి వాళ్ళకి పంపిణీ చేస్తే వాళ్లే మార్కెటింగ్ చేసుకోగలరు. అటువంటి రకరకాలైనటువంటి వ్యవస్థలు ఇవాళ సబ్బులు తయారు చేసుకోవచ్చు. లేకపోతే ఇతరత్ర అనేక కాటేజ్ ఇండస్ట్రీస్ తయారు వాటన్నిటికీ ట్రైనింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయటమే కాకుండా ట్రైనింగ్ పొందినటువంటి వాళ్ళు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకోవటానికి స్మాల్ అండ్ మైక్రో ఇండస్ట్రియల్ పార్క్స్ ఓన్లీ ఫర్ ఉమెన్, మహిళల కోసం ఒక ప్రత్యేకంగా ఒక బ్లాక్ ఏర్పాటు చేసి మీరు పెట్టుకున్నటువంటి పరిశ్రమలకి స్మాల్ అండ్ మైక్రో ఫార్మ్ చేసుకునేటువంటి పరిశ్రమలకు కావాల్సిన ప్లాట్స్ తయారు చేసి ప్రభుత్వ పరంగా మీకు అలాట్ చేసి దాంట్లో మీకు రుణాలు ఇప్పించి మీతో పరిశ్రమ పెట్టించి పెట్టినటువంటి ఉత్పత్తి చేసే వస్తువులకి మార్కెటింగ్ కూడా చూపించి అంతిమంగా మిమ్మల్ని పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలుగా చేసేటువంటి కార్యక్రమాన్ని మధిర పట్టణం నుంచి మొదలు పెడతాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చేస్తాం. అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో అవకాశాలు అందుబాటులోనే అనేక అంశాలు. ఉదాహరణకి ఈరోజు సోలార్ పవర్ ప్రాజెక్టు సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తలు వచ్చి సోలార్ పెడతామంటే ముందుగా మేము మహిళలకు ఇస్తాం. మహిళా సంఘ సభ్యురాలు ఎవరైనా సోలార్ పెట్టడానికి అవకాశం ఉంటే ప్రభుత్వంతో టైఅప్ చేర్చి వాళ్ళు ఉత్పత్తి చేసే కరెంటుని మేమే కొనుగోలు చేస్తాం. అంటే మీకు లోన్ మేమే ఇస్తాం, పరిశ్రమ మేమే పెట్టిస్తాం, ఆ పెట్టడానికి కావాల్సిన ట్రైనింగ్ మేమే ఇస్తాం, దానికి కావాల్సిన రుణం ఇప్పిస్తాం, ఆ తర్వాత ఉత్పత్తి అయిన దాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. మీకు ఆ లాభం మీకు కట్టాల్సిన బ్యాంకు లోన్ వాళ్ళకి. ఆ రకంగా మీరు కొన్ని సంవత్సరాల్లోనే సోలార్ పవర్లో ఉత్పత్తి చేసేటువంటి మహిళా సంఘ సభ్యురాలు దేశంలో మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా తయారవుతా ఉన్నారు. మీరు ఈ దేశానికే దిశ నిర్దేశం చేసే స్థాయిలో ఎదగాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వ పరంగా ఎక్కడ అవకాశాలున్నా ప్రభుత్వ శాఖల్లో ఉన్న క్యాంటీన్స్ అన్ని ఇందిరా మహిళా శక్తి పేరు మీద మీకే ఇస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో మీ అందరూ ప్రయాణం చేయడానికి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం. ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అన్నప్పుడు నవ్వారు. ఇది ఆషామాషిగా ఆలోచన చేసి ఇచ్చింది కాదు. ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలకి ఎక్స్పోజర్ కూడా వస్తుంది. ఈ సమాజంలో ఏం జరుగుతూ ఉంది, దానికి అనుగుణంగా నేనే రకంగా ఎదగాలనేటువంటి ఆలోచన కూడా వారికి వచ్చే విధంగా ఉచితంగా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేస్తే ఆ ప్రయాణం చేసేటువంటి సంబంధించిన టికెట్లు మీరు కొనకుండా మీ తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి 7,000 కోట్ల రూపాయలు ఇప్పటికే కట్టింది. ఆ 7,000 కోట్ల రూపాయల ద్వారా ఆదా అయినటువంటి మీ ఆలోచనలు మీ పెట్టుబడికి ఉపయోగపడతాయి. దాని ద్వారా మీరు అనేక ప్రాంతాల్లో నేర్చుకున్నటువంటి చూసిన దాంతో మీకు తోచిన దాంతో ఒక వ్యాపారం చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. అనుకోకుండా ఇంకేదైనా అవసరం వస్తే కూడా ఎవరి మీదనో ఆధారపడి 10 రూపాయలు అడగకుండా మీరు బస్సు ఎక్కి వెళ్ళేటువంటి పరిస్థితి తీసుకొచ్చాం. దాన్ని కూడా ఉపయోగించుకోవటమే కాకుండా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ఆర్టీసీకి కూడా మహిళల చేత బస్సులు కొనిపించి ఆ బస్సులు కూడా ఆర్టీసీకి లీజుకి ఇచ్చేటువంటి విధానాన్ని కూడా మేము ప్రవేశపెట్టాం. ఈరోజు రాష్ట్రంలో మహిళా సంఘ సభ్యులు అత్యంత పేదవాళ్ళు, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు, మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు బస్సులో కూడా ఎక్కడానికి టిక్కెట్లకు డబ్బుల్ని అటువంటి వాళ్ళు కూడా ఈరోజు బస్సులకి ఓనర్లయ్యి రాష్ట్రంలో బస్సులకి మహిళలు ఓనర్లయ్యి రాష్ట్రంలో ఆర్టీసీకి బస్సులు ఇస్తా ఉన్నారు. అది రాష్ట్రంలో ఇందిరా క్రాంతి పథకం ద్వారా తీసుకొచ్చిన విధానం. ఈరోజు రాష్ట్రంలో పెట్రోల్ పంపులు అనేక సంవత్సరాలుగా దశాబ్దాలుగా పెద్ద పెద్ద వ్యాపారస్తుల చేతిలో ఉన్న పెట్రోల్ పంపుల్ని ఈరోజు పెట్రోల్ పంప్ అంటే ఏంటో తెలియనటువంటి మహిళలకి ఓనర్లుగా చేసి వాళ్ళ పెట్రోల్ పంపులు ఇప్పించి దాని ద్వారా దానికి కావాల్సిన పెట్టుబడి ఇప్పించాం, ఏజెన్సీ ఇప్పించాం. దాని ద్వారా లాభాలు ఆర్జించే విధంగా రాష్ట్రంలో ఇందిరా క్రాంతి మహిళలు దేశంలోనే వాళ్ళ పెట్రోల్ పంపులకి ఓనర్లు అయ్యేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో తీసుకొచ్చాం. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం
రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏమేమి చేయటానికి అవకాశం ఉందో అన్ని చేయటం కోసం ప్రయత్నం చేస్తాం. అంతిమంగా మీకు ట్రైనింగ్ ఇప్పిస్తాం. మీ అందరికీ నేను కోరేది ఒకటే, మీకు కూడా ఒక ప్రధానమైన లక్ష్యం, ఆ లక్ష్యాన్ని చేర్చుకోవటానికి కావలసిన తపన, పట్టుదల, ఆవేశం అన్ని ఉండాలి. అవి ఉన్న రోజు మనం అనుకున్నది సాధించడానికి ఎవరు అడ్డు కాలేరు, ఎవరు అడ్డు పడలేరు. అది సాధించడం కోసమే ఈ ప్రజాప్రభుత్వం, ఇందిరా క్రాంతి పథం ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఈ సమావేశానికి వచ్చిన మహిళలందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ రోజు ఇక్కడ నుంచి చెక్ తీసుకొని బయలుదేరామనంటే ఇటువంటి చెక్కులు మీరు రాసి అనేక మందికి ఇచ్చే స్థాయికి, మీరు ఎదిగే స్థాయి వరకు మీరు ఆలోచన చేయాలి. అది నేను కోరి మహిళలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మధిర పట్టణంలో ఈరోజు మెప్మా పేరు మీద ప్రత్యేకంగా అధికారిని కూడా నియమించాం. ఈ అధికారి ఇక్కడే ఉంటారు. ఇక్కడ వరకు ఉన్నటువంటి గ్రూప్ ఇప్పుడు 589 గ్రూపులు ఉన్నాయని చెప్తున్నారు. ఈ గ్రూపుల్లో 5688 మహిళా సంఘ సభ్యురాళ్ళు ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఇంకొక 5000 నుంచి 6000 మంది మహిళా సంఘ సభ్యురాలుగా ఈ పట్టణంలో గ్రూపుల్లో చేరాలి. దాదాపు 10,000 మందికి తగ్గకుండా ఈ మధిర పట్టణంలో వ్యాపారస్తులుగా మారాలి. మీరు మారిన తర్వాత తీసుకొచ్చేటువంటి ఆదాయంతో మధిర పట్టణం ఆర్థికంగా ఎదిగేటువంటి ఒక గొప్ప పట్టణంగా ఎదగాలి. ఈరోజు మీరు చూడండి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సంఘ సభ్యురాలు ఈ రాష్ట్రంలోనే ఆదర్శంగా ఉన్నటువంటి అమూల్ లాంటి పెద్ద స్థాయిలో ఉన్న పరిశ్రమనే మధిర పట్టణంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా, ఇందిరా మహిళా డైరీ ద్వారా ఈరోజు మనం ఈ శాసనసభ నియోజకవర్గంలో ఉన్న మహిళలు దాదాపు 53,000 సంఘ సభ్యురాలు ఇందులో ఉంటే 40,000 మంది సంఘ సభ్యురాలు ఈరోజు ఇందిరా మహిళా డైరీ కార్యక్రమంలో పాలు పంచుకోవటానికి ఆసక్తి చూపించారు. దాదాపు కొన్ని వేల మందికి ఒక్కొక్క మహిళకి 2 గేదెల లెక్క వాళ్ళకి లోన్ ఇప్పించి, తద్వారా ఆ లోన్ ద్వారా వాళ్లే పాలు అమ్ముకునేటట్టు, ఆ అమ్మిన పాలను కూడా వాళ్లే ప్రొక్యూర్ చేసేటట్టు, వాళ్ళు ప్రొక్యూర్ చేసినటువంటి పాలని వాళ్ళ చేతనే పరిశ్రమ పెట్టి ఆ పరిశ్రమకే వాళ్ళు పాలు పోసేటట్టు, ఆ పాలని వాళ్ళు రిఫైన్ చేసి చిల్లింగ్ చేసి ఆ ప్యాకెట్ల రూపేణా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పాలు అమ్మేటువంటి అతిపెద్ద పరిశ్రమగా మార్చి, ఆ పరిశ్రమకు కూడా వాళ్లే వాటాదారులుగా, యజమానులుగా అయ్యేటట్టు ఇందిరా మహిళా డైరీని ఏర్పాటు చేయడం జరిగింది. రేపొద్దున ఈ ఇందిరా మహిళా డైరీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలోని అతిపెద్ద మహిళా డైరీగా ఈరోజు రాష్ట్రంలో ఒక ఆదర్శవంతమైనటువంటి డైరీగా ఎదగబోతా ఉంది. ఈరోజు రాష్ట్రంలోనే మధిర నియోజకవర్గంలో ఉన్న సంఘ సభ్యురాళ్ళు ఈరోజు గతంలో అమూల్ పోయి చూసొచ్చారు. ఇవాళ దాన్ని ఏర్పాటు చేసే కార్యక్రమంలో చకచక అడుగులు ముందుకు పడతా ఉన్నాయి. వాళ్ళ కళ నిజం కాబోతా ఉంది. అది అందరూ పరిశ్రమ పెట్టిన తర్వాత ఆ పరిశ్రమల ద్వారా మనం పాలని ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహానగరాలకి పంపిణీ చేసే స్థాయి వచ్చిన రోజు జరిగే పండుగని చూడాలనే ఆశ, ఆలోచన, అందులో భాగస్వాములు చేయాలనే లక్ష్యంతో మనం అందరం ముందుకు పోతా ఉన్నాం. అట్లాగే మధిర పట్టణానికి దగ్గరలోనే ఒక ఇండస్ట్రియల్ పార్క్ కూడా డెవలప్ చేస్తున్నాం. ఆ ఇండస్ట్రియల్ పార్క్ లో ప్రత్యేకంగా మహిళల కోసం మైక్రో ఇండస్ట్రియల్ ప్లాట్స్ ఏర్పాటు చేసి మీ అందరి చేత కూడా అక్కడ పరిశ్రమలు పెట్టిస్తాం. మీకోసం కావలసిన విధంగా మహిళల చేత పరిశ్రమలు పెట్టినటువంటి సంఘ సభ్యురాల్ని, ఆ సొసైటీని కూడా ఇక్కడ పిలిపించి మీ అందరికి ట్రైనింగ్ ఇప్పిస్తాం. వాళ్ళ దగ్గర అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ ప్రాజెక్టులు ఏ ప్రాజెక్టులు చేసుకోవచ్చో కూడా వాళ్ళు మీకు ట్రైనింగ్ ఇచ్చేటట్టుగా ఆ పరిశ్రమలు పెట్టుకున్నటువంటి మహిళలే ఇక్కడికి వచ్చి మీకు ట్రైనింగ్ ఇవ్వటం కోసం వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. వాటితో పాటు బ్యాంకర్స్ అందరిని కూడా ఆ రోజు ఇక్కడ పిలుస్తాం. మీరు చూజ్ చేసుకున్న వ్యాపారానికి కావాల్సిన ప్రాజెక్ట్ రిపోర్ట్ వాళ్ళు ఇస్తారు. ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్తో మీరు పెట్టాలనుకున్నటువంటి పరిశ్రమకి బ్యాంక్స్ కూడా అప్పటికప్పుడే మీకు లోన్ ఇవ్వటం కోసం అంగీకార పత్రం కూడా అక్కడే ఇస్తారు. వీటన్నిటిని కలగలిపి ఒక కార్యక్రమం పెద్ద ఎత్తున పెట్టి
అంతిమంగా మీ అందరి చేత పరిశ్రమలు పెట్టించి ఆ పరిశ్రమల వాడలో మీకు స్థలాలు కేటాయించి మీతో భూమి పూజ చేపించే కార్యక్రమం కూడా త్వరలోనే చేపడతామని కూడా మీ అందరికీ నేను మనవి చేస్తూ ఈ మహిళా సంఘ సభ్యురాలందరికీ నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరొక్కసారి మీకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయటం కాదు, ఈ రోజు నుంచి ఒక గొప్ప లక్ష్యాన్ని ఎదురుగా పెట్టుకొని ఆ లక్ష్యాన్ని చేరటం ప్రతిరోజు మీరు ఆలోచన చేస్తూ అడుగులు ముందుకు వేయాలని కోరుతూ ఈ చెక్కులు పొందేటువంటి లబ్ధిదారులందరికీ నేను మనస్ఫూర్తిగా మీరు ఈ పెట్టుబడి సక్రమంగా పెడతారని, ఆ పెట్టుబడితో బాగా ఎదుగుతారని నేను ఆశిస్తూ ముగిస్తూ మరొక్కసారి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. నమస్కారం. జై హింద్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.